వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కర్ణాటక స్పెషల్ అయినటువంటి బిసిబెల్లాబాత్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో అరకప్పు బియ్యం వేసుకుందాం. తర్వాత అరకప్పు కందిపప్పు వేసుకుందాము. ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంత పప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుందాము. ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని 30 నిమిషాల పాటు నానపెట్టుకుందాము. చూడండి, 30 నిమిషాల తర్వాత మనకి బియ్యము పప్పు అనేది నానుంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుందాము. ఇందులో ఈ పప్పు అలాగే బియ్యం వేసుకుందాము. తర్వాత ఇందులో 3 కప్పులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ పసుపు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1/4 కప్పు శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1/4 స్పూను మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలాగా మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయంటే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 15 నుంచి 20 ఎండుమిర్చిని వేసుకుందాము. ఒకవేళ మీకు స్పైసీ కావాలనుకుంటే మరికొన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, అర స్పూను మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1.5 టేబుల్ స్పూను గసగసాలు వేసుకుందాము. వీటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి మనకి కంప్లీట్గా చల్లారాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో మనం ఫ్రై చేసినటువంటి మిరపకాయలు, కొబ్బరి వీటిని వేసుకుందాం. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులన్నిటిని కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇది మసాలా పౌడర్ అండి. దీన్ని కానీ మనం స్టోర్ చేసుకుంటే మనకి 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు, అర స్పూను మినపప్పు, అర స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకుందాం. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/4 స్పూను ఇంగువ వేసుకుందాము. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 టమోటా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. ఒక బిర్యానీ ఆకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత 1.5 కప్పు మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకుందాము. మీరు నచ్చినటువంటి వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, పొటాటో వేస్తున్నాను. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాం. తర్వాత 1/4 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు వేయించినటువంటి పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత ఇందులో 1/4 కప్పు చింతపండు గుజ్జు వేసుకుందాము. తర్వాత ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్లు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మసాలా పౌడర్ని వేసుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి మనకి 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసుకుందాం. చూడండి, బియ్యము, పప్పు అనేది మనకి 2 బాగా ఉడికిపోయి ఇలాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఎలాంటి ఉండలు లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి.
ఒకవేళ మీకు పలుచగా కావాలనుకుంటే మరికొద్దిగా వాటర్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా 2 స్పూన్లు నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. పైన కొద్దిగా జీడిపప్పు, బూందీ, కొత్తిమీర వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్ణాటక స్పెషల్ బిసిబిల్లాబాత్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.